హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు జూలై నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించైతే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్స్ ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా 1 తారీఖున తమ జీతాలు మరియు పెన్షన్ల కోసం తీవ్ర ఆందోళనలతో ఎదురుచూస్తూ ఉన్నారు. నెలంతా కష్టపడి పనిచేసేందుకు ప్రతిఫలం వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచే పెన్షన్ సకాలంలో అందుతాయా లేదా అనే ఉత్కంఠత వారిలో అయితే తీవ్రంగా నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో ఆరా, వెబ్‌సైట్‌లలో నిరాశ. ఉదయం నుంచి అనేక మంది ఉద్యోగులు, పెన్షన్‌లు తమ జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి, స్టేటస్ ఏమిటి? అలాగే ప్రభుత్వ ఖజానా నిధుల లభ్యత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాల వేదికగా ఆత్రుతగా అయితే చర్చిస్తూనే ఉన్నారు. సో, చాలామంది వాట్సాప్ గ్రూపుల ద్వారా అయితే అడుగుతూనే ఉన్నారండి. సో, బిల్ స్టేటస్ ఏంటి? బిల్ స్టేటస్ చెప్పండి. స్టేటస్ ఎలా ఉంది? కర్నూల్‌లో ఎలా ఉంది? అలాగే విజయవాడలో ఎలా ఉంది? ఈ విధంగా స్టేటస్ అయితే అడుగుతూనే ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో తమ బిల్లు స్టేటస్‌ను పదే పదే పరిశీలిస్తూ కూడా ఉన్నారనమాట. సో, బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వద్ద నిలిచినట్లు సమాచారము. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ కావడంపై నీళ్లు కమ్ముకున్నాయనే చెప్పాలి. చాలా వరకు బిల్స్ స్టేటస్ పరిశీలించగా అవన్నీ ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే నిలిచిపోయాయి. అంటే దీని అర్థం ఇంకా ప్రభుత్వం ఖజానాకు అవసరమైనటువంటి నిధులను విడుదల చేయలేదని స్పష్టమవుతోంది. ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా నిధుల విడుదలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఎప్పుడు జమ అవుతాయి అనంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈరోజు జీతాలు, పెన్షన్లు ఖాతాలో జమ కావడం దాదాపుగా అసాధ్యమనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం సత్వరమే స్పందించి నిధుల విడుదల చేస్తే ఈరోజు సాయంత్రానికల్లా లేదా రేపు 2 తారీఖున ఉద్యోగులకు జీతాలకు మరియు పెన్షనర్స్‌కి పెన్షన్‌లు ఖాతాలో అయితే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఇందాకనే ఒక బిల్ అయితే స్టేటస్ చెక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఈక్యూబర్ స్టేజ్‌కైతే వెళ్ళడం జరిగింది. అంటే మనకి ఈరోజు సాయంత్రము బిల్లులలో భారీ కదలిక అయితే రానుందనమాట. సో, మరి 6 గంటల సమయానికైతే బిల్లులలో కదలికను బట్టి ఈరోజు జమ అవుతాయా లేదా అనేది ఖచ్చితంగా అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను. సో, తాజా సమాచారం కోసం ఆహ్, ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక వచ్చినా సరే, నిధుల విడుదలపై చిన్న తాజా అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే వివరంగా తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఏపీ ఉద్యోగ ఆహ్, పెన్షనర్లలో నెలకొన్న ఉత్కంఠత. 3 తారీఖున జీతాలపై నీడలనే చెప్పాలి ఇంతవరకు. సో, బిల్లులో కదలికైతే రావడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మరి ఈరోజు జీతాలు జమ అవుతాయా? లేదా? అయితే ఎవరికి అవుతాయి? అనే అప్డేట్ మరో వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, ఛానెల్‌లో వీడియోస్ అయితే వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.